పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం బడి పిల్లల దగ్గరికి పోయింది. ఒదికు ప్రజాపాలన విజయోత్సవాలు అనుకుంటా కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల కాన్నుంచి ముఖ్యమంత్రి రేవంతాల సారదాకా అందరూ పండగ చేసుకుంటుంటే పని కట్టుకొని స్కూల్ పిల్లల తానికి పోయి అంత ఇగురంగాల పనేం చేసింది అంటారా చూడుర్రి. షేయ్ సర్కారు వచ్చిన కాడ నుంచి చదువుల శాఖ మొత్తం సత్రోలు అయిందంటే ఇప్పుడు ఇట్లా ఎమ్మెల్యే మేడం వచ్చిందని బడి పిల్లలతోనే డ్యాన్సులు చేసుకుంటా ఎదుర్కొచ్చిర్రు. అమ్మా యశస్విని రెడ్డి మేడం గారు, మరి మీ షేయ్ సర్కారు వచ్చినాక చింతలు లేకుండా చేస్తామన్నారు. ఇప్పటి వరకు చదువుల శాఖను సత్రోలు చేstiరి. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, రాష్ట్రాన్ని పచ్చగా ఎగురు పెట్టిస్తామంటిరి. గెలిచి ఏడాది అవుతున్నా చేయకపోవడితిరి. పోరగాళ్ళ గురించి అరుచుకునేందుకు మంచిగానే వచ్చిండ్రు. దినాం కూడా ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు ఉడుకుడుకు బువ్వ పెట్టుమానుండ్రి. ముఖ్యంగా అందులుండే టీచర్లు సార్లు ఆ బువ్వను మొదలు రుచి చూడమానుండ్రి. అట్లా కూడా అడ్డమైన కూడే పెడతారేమో. ఒక పని చేయండి మేడము, రోజో శాఖ నుంచి 2-3 గవర్నమెంట్ ఉద్యోగులు పూటకోసారా బడికాడికి పోయి భోజనం చేసే సౌలతు చేయండ్రి. అట్లనన్నా మంచాన్నం పెడతారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.